హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. బిఫోర్ వీడియోలోని నేను చాపరాయి లొకేషన్ అయితే చూపించాను కదండి అరకులోని. ఇప్పుడు వచ్చేసి అరకు పైనరీ దగ్గరికి అయితే వచ్చాము. ఈ పైనరీ స్పాట్ ప్రదేశం చూడగానే మనసు ఇదే నిజమైన ప్రకృతి స్వర్గం అన్నట్టుగా అనిపిస్తుంది. అరకు నుండి పైనరీ స్పాట్ దారి ఒక సినిమాటిక్ ట్రావెల్ లాగా అయితే ఉంటుందండి. రోడ్డు మీద ఇరువైపులా పైన చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాగే పచ్చగా మెరిసే మేఘాల కిందకి దిగుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది. వెంట చల్లని గాలి తాకితే మనలోని అలసటంతా పోతుంది. కొన్నిసార్లు రోడ్డు పక్కన కాఫీ తోటలు అయితే కనబడుతూ ఉంటాయి. కాఫీ వాసన మనసు తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ పైనరీ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 40 రూపీస్, అలాగే చిన్నపిల్లలకి 20 రూపీస్. వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారండి ఇందులోని కూడా. ఇక్కడ కూడా ఫిలిం షూటింగ్ అది జరిగింది. ఈ పైనరీ స్పాట్లోని అడుగు పెట్టగానే గాలి సువాసనతో కూడిన దానిలాగా మారిపోతుంది. ఎందుకంటే చుట్టూ పచ్చని చెట్లు, అలాగే అందమైన పువ్వులతోని తోటలాగా అయితే కనిపిస్తుంది. ఈ పైన్ చెట్లు 60 నుంచి 70 అడుగుల ఎత్తులో అయితే నిలబడి ఉంటాయండి. ఎక్కడ చూసినా పొడవైన చెట్లు అయితే ఉంటాయి. చల్లని గాలి వాటి మధ్య దూసుకుపోతూ స్నేహంగా మన ముఖాన్ని అయితే తాకుతూ ఉంటుంది. ఆ సైలెన్స్లో ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మనం నగరపు గందరగోళం పూర్తిగా మర్చిపోతాం. ఫ్రెండ్స్తో ఫోటోలు, అలాగే ఫ్యామిలీతో పిక్నిక్ లేదా సైలెంట్ సిట్టింగ్ ఏదైనా సరే ఈ స్పాటు చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంది. అక్కడ స్థానికుల మాటల్లోని ఈ పైన్ చెట్లు బ్రిటిష్ కాలంలో నాటారటండి. ఆ సమయంలో అరకు వాతావరణం ఈ పైన్స్ గ్రోత్కి బాగా సరిపోతుందని గుర్తించారు. ఇప్పుడు ఈ అడవి ఆ కాలపు జ్ఞాపకం అన్నమాట. ఇక్కడ గాలి కూడా ఒక సూతింగ్ మ్యూజిక్ లాగా అయితే ఉంటుంది. చెట్ల మధ్య దూసుకుపోతూ పాడుతున్నట్లుంటుంది. కొన్ని సినిమాలు కూడా ఇక్కడే షూట్ చేశారటండి. అందుకే దీన్ని చాలామంది మినీ ఊటీ అని అంటారు. మీ కెమెరాని అయితే తప్పకుండా తీసుకెళ్ళండి. ఇక్కడ ప్రతి దృశ్యం ఒక వాల్పేపర్ లాగా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా ఉయ్యాలని చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఆడుకోవచ్చు. ఈ పైన్స్ మధ్యలో వెళ్తున్న రోడ్డు మేఘాల చాటున కాంతి పడుతున్న దృశ్యం, అలాగే చల్లని గాలితో తేలుతున్న ఆకులు, ఇవన్నీ సినిమాటిక్ షాట్స్ కోసం రెడీగా ఉంటాయన్నమాట. చూశారు కదా ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఆ లీవ్స్ అవని, ఆ చెట్లు అవని. ఏదన్నా డ్రోన్ షాట్ వేస్తే ఆ పైన్స్ టాప్ వ్యూ చూసి మీరు మైమర్చిపోతారు. అంత అందంగా ఉంటుంది డ్రోన్ షాట్లో నుంచి. సాయంత్రం సమయంలో కాంతి గోల్డెన్గా మారిపోతుందండి. ఆ ఫ్రేమ్ ఒక ఆర్ట్ పీస్ లాగా అయితే ఉంటుంది. ఈ పైనరీ స్పాట్ దగ్గర చిన్న స్టాల్ అయితే ఉంటాయండి. అక్కడ బ్యాంబూ చికెన్, అలాగే అరకు కాఫీ. ఎక్కడికి వెళ్ళినా ఈ అరకు కాఫీ అనేది కన్ఫామ్ అనమాట. ప్రతి దగ్గర మనకి కాఫీ అనేది దొరుకుతుంది. తప్పకుండా తాగండి. ఈ చల్లని గాలిలో ఒక కప్పు కాఫీ, ఆ అనుభవం మనసులో పదిలంగా నిలుస్తుంది. పైనరీ అంటే కేవలం ప్రకృతి కాదండి, అది ఒక భావన, అలాగే ఒక శాంతి స్థలంలాగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి మా బాబు అయితే చాలా రకాల ఫీడ్స్ అయితే చేస్తున్నాడు. పిల్లలకి ఇలాంటివన్నీ చేయిస్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అది ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని అది ఒక రకమైన టాస్క్ అనమాట. చూసారు కదా, ఆ థ్రెడ్ని పట్టుకుంటూ పైన కిందని అలా నడుచుకుంటూ వెళ్ళాలి. అది స్వింగ్ అవుతూ ఉంటుంది. ఇలాగా చాలా రకాలైతే ఉన్నాయి. చూసారు కదా, అసలు ప్లేస్ అనేది ఎంత ఓపెన్ ప్లేస్, చాలా పెద్దది. అరకులోని ప్రతి ఒక్క స్పాటు ఒక్కొక్క అందం అండి. అసలు ఏది మిస్ అవ్వకూడదు. ప్రతిదీ కంపల్సరిగా చూడవలసిన స్పాట్ అనమాట. ఇప్పుడు మీరు చూసిన ఈ అరకు పైనరీ స్పాట్ అంటే ప్రకృతి గుండెల్లో పులకరింత. ఇలాంటి ప్రదేశాలు మనకి గుర్తు చేస్తాయి. ప్రకృతిని ప్రేమించడం అంటే మనల్ని మనం కనుక్కోవడం. మరి మీరు కూడా అరకు వెళ్తే ఈ పైనరీ స్పాట్ తప్పకుండా చూడండి. మీ మనసు చాలా సైలెంట్గా మారిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను ఈ ఉయ్యాల్లో ఊగుతున్నాను కదా, అస్సలు ఉండలేకపోయాను. చాలా భయం వేసింది. అదేంటో మరి నాకు ఇలాగా స్వింగ్ అవుతున్నాయి, కొంచెం భయం అండి. ఇదేంటి ఇంత చిన్నదానికే భయపడుతున్నామని మాత్రం అనకండి. అక్కడ ఫేస్ చేసిందని నేను, ఎందుకు అది ఊగుతుంటే చాలా భయం వేసింది. ఈ ప్లేస్ని అంతా చూస్తూ మీ మనసు సైలెంట్గా ఒక్కసారిగా మారిపోయింది అంటే అది సైలెన్స్ కాదు, అది ఒక మ్యూజిక్ లాగా వినిపిస్తుంది. అదే అరకండి. అరకు అందాలు అస్సలు ఎవ్వరు మిస్ అవ్వద్దు. అరకు పైనరీ అంటే వేర్ సైలెన్స్ స్పీక్స్, అంటే ఎక్కడ సైలెంట్గా ఉంటుందో అక్కడ మాటలు వినబడతాయి. అంత చక్కగానే ప్రదేశం అన్నమాట. ఇలాంటి ప్లేసెస్ని తప్పకుండా విజిట్ చేయాలి. ఇలా ఎంతమంది అరకు అదేనండి మినీ ఊటీ వెళ్ళారండి కామెంట్ చేయండి. అరకు వీడియోస్ అందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.